రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మే 14, 2024. వారం మంగళవారం. తిథి సప్తమి, తెల్లవారుజామున 4:19 వరకు. నక్షత్రం పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:05 వరకు. వర్జ్యం రాత్రి 3:07 నుండి 4:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 9:03 వరకు మరియు రాత్రి 10:57 నుండి 11:41 వరకు. శుభ సమయం ఉదయం 6:14 నుండి 7:57 వరకు మరియు సాయంత్రం 6:39 నుండి 7:37 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ బాధలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. మేషరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. వృషభ రాశి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. భూముల క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రుణాలను కొంతవరకు తీరుస్తారు. వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోభివృద్ధిలో ఉంటాయి. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి. మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. 2-3 విధాలుగా ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఉద్యోగులు కొత్త సమస్యలు ఎదుర్కొన్నా ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సింహరాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ ఆంజనేయ స్తుతిని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభ సూచన. కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నటువంటి బాల్య స్నేహితుల మధ్య తిరిగి పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. మాటల వరకే మీ కోపాన్ని పరిమితం చేసి లాభపడతారు. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అమలు పరచడానికి కావలసిన సహచర సిబ్బందిని సమకూర్చుకుంటారు. వృశ్చిక రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసిక వేదనకు ఏమాత్రం తావివ్వరు. ఆర్థిక అభివృద్ధి అనుకున్న విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం. మకర రాశి. సన్నిహితులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. మీరు కుదుర్చుకునే అగ్రిమెంట్స్ కలిసి వస్తాయి. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఏర్పడుతుంది. మకర రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. చాలా వరకు మీ అంచనాలు నిజమవుతాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది. ఉన్నతాధికారుల మెప్పును పొందగలుగుతారు. కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గా స్తుతిని పఠించడం శుభదాయకం. మీనరాశి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.